నా పేరు సుమలత సార్, మాది కావలేను. నేను ఈ వెస్టేజ్కి రాకముందు నార్మల్ హౌస్ వైఫ్ని, ఇంటికే పరిమితం అయిన వ్యక్తిని. అలాంటిది ఈ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత బిజినెస్ ఎలా చేయాలో కూడా తెలియదు. కానీ బయటికి వెళ్ళి మా ఒకరితో మాట్లాడే వ్యక్తిని కూడా కాదు, ఇంట్లోనే ఉండేదాన్ని. పిల్లల్ని భర్తని చూసుకుంటా ఇంటికే పరిమితమైన వ్యక్తిని. బయటకు వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక వస్తువు కూడా తీసుకురాలని వ్యక్తిని. అలాంటిది ఈరోజు ఈ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నేను ఒక లేడీస్కి అందరికి ఇన్స్పిరేషన్ అవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మనం చేయలేము, మన వల్ల కాదు అనుకున్నది కూడా మనం నిర్ణయించుకుంటే, మనం డిసైడ్ అయితే ఏదైనా చేయలేదు. అవునా కాదా? మనం అనుకుంటే చేయలేదు ఏమన్నా ఉందా? ఉందా? లేడీస్ మీరు చెప్పాలి. వాయిస్ వెళ్ళు. చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఓకే, టైం లేదు కాబట్టి నేను జస్ట్ ప్రొడక్ట్స్ వాడుకుంటున్నప్పుడు నాకు వచ్చిన ఇన్కమ్ 93 రూపీస్. ఇప్పుడు నేను బ్రాంజ్ అయినప్పుడు నాకు 7000 వచ్చింది. ఇప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్గా ఉన్నాను. ప్రెసెంట్ నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 42,000. తెలుగులో చెప్పండి, కొంతమంది ఇంగ్లీష్ రాదు. 42,700. నా వల్ల కాదు అంటే ఇంత దూరం జర్నీ ఉంటుందా? ఉంటుందా? కాబట్టి ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ నా రిక్వెస్ట్, మీటింగ్ అయిపోయిన దాకా మీ ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోండి, వీలైతే ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. మీటింగ్ అయిపోయిన తర్వాత పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నా, మీరు డిస్టర్బ్ అవ్వకూడదు. ఇక్కడికి వచ్చింది దేనికి? నేర్చుకోవడానికి. ఎందుకు? నేర్చుకోవడానికి. ప్రతి ఒక్క లీడర్ది ఒక్కొక్క టెస్టిమోనీ. కాబట్టి అందరూ వినండి, తెలుసుకోండి. ఫస్ట్ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తెలుసుకున్న తర్వాత మీ డెసిషన్, మీ నిర్ణయం మీరు తీసుకోండి. ఫస్ట్ తెలుసుకుంటేనే ఏదైనా చేసుకోవాలి. తెలుసుకోకుండా ఒక మీటింగ్ వచ్చాను నాకు అర్థమైపోయిందంటే ఏది అర్థం కాదు. ఎన్నో మీటింగ్స్ అటెండ్ అయితేనే నేను ఇంత దూరం ఇంత జర్నీ చేశాను, ఇంత చెప్పి తీసుకున్నాను. నేను ఎప్పుడు మీటింగ్ అంటే ఫస్ట్ ఎన్నో మీటింగ్స్ అటెండ్ అయితేనే ఒకరితో మాట్లాడలేని వ్యక్తిని ఈరోజు అన్ని దగ్గరికి వెళ్తున్నాను. ఫీల్డ్కి కానీ దేనికైనా కానీ ఒంటరిగా కూడా వెళ్ళన్నాను. అన్ని దగ్గరికి వెళ్తున్నాను, చేస్తున్నాను. నా కింద టీమ్స్ కూడా నేను సపోర్ట్ ఇస్తున్నాను. నా వల్ల కాదనుకుంటే ఇంట్లోనే ఉండేదాన్ని, ఎప్పటికైనా సరే ఇంట్లోనే ఉండేదాన్ని. కానీ వెస్టేజ్ వల్ల ఇంత ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ సార్. వచ్చేసి 1